మీకు రైస్ బాగానే ఉంటుందా? మొత్తం బియ్యం బియ్యం పురుగులు వస్తాయి, బియ్యంలో పురుగులు వస్తాయి, మళ్ళీ పురుగులు పోయి సార్లకు దొరుకుతాయి. ఏం కాదు పట్ల చిన్నవే ఉంటాయి కదా, చిన్న పురుగులు ఉంటాయి, తినండి ఏం కాదనేది సార్ వాళ్ళు చెప్తారు. కానీ ఈ పురుగులు వస్తున్నాయి అక్కడ నుంచి వస్తాయి పురుగులు. దాంట్లో జాలి పట్టియరా? ఉప్పు కారం అవి కూరగాయలు ఎట్లా ఉంటున్నాయి? సాంబార్ కానీ ఇడ్లీలో సాంబార్ కాకుండా చట్నీ, సాంబార్ బాగా ఉండలేదు. బాగానే చేస్తారు, రుచికరంగా ఉంటుంది అది. సాంబార్ కానీ కూరలు కానీ బాగానే తినడానికి వస్తాయి. అసలు బాగుండవు అవి. ఓకే, ఆయిల్ గీల్ వేసి బాగా చేస్తారా మంచిగా? మధ్యాహ్నం పూట పప్పు చేస్తారు కదా, పప్పు బాగానే ఉంటుందా? బాగుండదు, నీళ్ళలాగా చారులాగాను లేకుంటే ఓకే. గుడ్లు అరటి పండు అయితే పెట్టట్లేదు. ఇది 2 గుడ్లు పెట్టిన, అరటి పండు పెట్టింది. వాటర్ మిలన్ ఈ టైంలో ఇస్తున్నారా మీకు? అంటే అవి లేనందుకు దొరకట్లేదని పెడుతురా ఎట్లా? మీ మేను ప్రకారం భోజనం పెడుతురా ఆ లిస్టులో ఉన్నట్టు? లిస్టే లేదా? అన్నం మెత్తగా ఉంటుంది, బాగుంటలేదు. ఓ రోజేమో ఉడకని అన్నము సగం ఉడుకుతుంది, సగం ఉడకదు. ఉడికితేనే మెత్తగా అయిపోతుంది రైస్. సాంబార్ ఏం బాగాలేదు, ఓసారి పురుగులు వస్తున్నాయి. ఓకే, చట్నీలు బాగుంటలేదా టిఫిన్లకు? ఓకే ఓకే.